రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. ఏపీ బీజేపీ ప్రతినిధుల బృందం అయితే టీటీడీ బోర్డుకు సంబంధించి డీజీపీని కలిసినట్టుగా తెలుస్తోంది. పరకామణిలో 100 కోట్ల పరకామణిలో 100 కోట్లకు సంబంధించి అలాగే రహస్యార అమర్చి డబ్బులు తరలించిన విషయానికి సంబంధించి మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని కోరారు బీజేపీ నేతలు. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డీజీపీని కలిశారు ఏపీ బీజేపీ ప్రతినిధుల బృందం. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. బీజేపీ నేతలైతే తిరుమల పరకామణి కేసు విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేది జరిగింది. డీజీపీని కలిశారు బీజేపీ నేతలు. ఏపీ బీజేపీ ప్రతినిధుల బృందం డీజీపీని కలిసినట్టుగా తెలుస్తోంది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డీజీపీని కలిశారు. తిరుమల పరకామణి కేసు విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీటీడీ పరకామణిలో విదేశీ డాలర్లు మాయం ఘటనపై విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు 4 పేజీల లేఖను డీజీపీకి అందజేశారు. తక్షణమే సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కోరారు. పరకామణిలో 100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు భానుప్రకాష్. రహస్యార అమ్మొచ్చి డబ్బులు తరలించారన్నారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని కోరారు. ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్. మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాం. బలమున్న పోలీస్ అధికారి ఎవరు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీ ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఈ దొంగ కేసులో ఒత్తిడి తెచ్చి ఏ పోలీస్ అధికారి శ్రీవారి భక్తుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది గత ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని. మొత్తం ఆంధ్రప్రదేశ్ ను దోచుకునిందే కాకుండా వెంకటేశ్వర స్వామి ఖజానా దోచుకున్న కూడా వీళ్ళు వాటాలు పంచుకున్నారంటే సిగ్గుచేటు. మేము దీని మీద విచారణ చేస్తామని చెప్పి 100 కోట్లు కాదు ఇది. ఈ దొంగలు ఎవరు అని అడుగుతున్న భారతీయ జనతా పార్టీ. ఈ దొంగలందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం. మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్. మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాం. బలమున్న పోలీస్ అధికారి ఎవరు?